హాయ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ 1 వీక్ నుంచి ఈ రిలీఫ్ ఫీచర్స్ లెసన్ నుంచి సంబంధించిన ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ రోజు రీల్స్ రూపంలో నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆఫ్ ద మెయిన్ కంటెంట్‌ని మీకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు మన ఇండియాకి భారతీయ ఉపఖండము, ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్ అని ఎందుకంటారు? వై ఇండియా ఈజ్ కాల్డ్ యాస్ ఎ సబ్ కాంటినెంట్? అది ఒక ఇంపార్టెంట్ క్వెషన్. అట్లాగే వై ఇండియా ఈజ్ కాల్డ్ యాస్ ఎ పెనిన్సులా? ఈ 2 వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పై చిత్రాలను వాడుతూ మనం చెప్పుకోవచ్చు. ఇండియాలో రకరకాల జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఉన్నాయి. ఒక స్నో క్యాప్డ్ మౌంటైన్స్, అలాగే వెరీ డ్రై ఆరిడ్ జోన్ ఉన్నటువంటి డెజర్ట్ ఏరియా, పెద్ద ప్లెయిన్ ఏరియా, పెద్ద పెద్ద రివర్సు, అలాగే ఐలాండ్సు, బిగ్ కోస్టల్ ఏరియా, మోర్ పాపులేషన్, అలాగే రకరకాల మతాలు, రకరకాల భాషలు, విభిన్న జాతులు కలిపిన చాలా హిస్టరీ ఉన్నటువంటి కంట్రీ. అందుకనే మనది ఒక ఖండంతో పోల్చి ఉపఖండం, భారతీయ ఉపఖండం అని అన్నారు. సో ఓన్లీ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సబ్ కాంటినెంట్. అగైన్ పాయింట్స్ వైజ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. నెక్స్ట్ ఈ ఇండియా ఎలా ఫార్మ్ అయింది? ఒకప్పుడు ప్రపంచంలో 2 గెయిన్ ల్యాండ్స్ ఉండేవి. అంగారా ల్యాండ్ అండ్ గోండ్వానా ల్యాండ్. ఇందులో అంగారా ల్యాండ్ ప్రపంచానికి ఉత్తరం వైపున అంగారా ల్యాండ్ ఉంటే, దక్షిణ భాగాన గోండ్వానా ల్యాండ్ ఉండేది. ఈ గోండ్వానా ల్యాండ్ ఆఫ్రికా భూభాగంతో కలిసి ఉండేదని చెప్తారు. అది దాని నుంచి స్ప్లిట్ అయ్యి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వైపు కదులుతూ కొన్ని మిలియన్ల సంవత్సరాలు కదులుతూ నెమ్మదిగా అంగారా ల్యాండ్ యొక్క సౌత్ ఎడ్జెస్‌ని కొయిలేట్ అయింది. సో, ఈ విధంగా కలయిక వల్ల ఈ కలయిక ప్రాంతంలో ముడత పర్వతాలు, అవే ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి ఏర్పడ్డాయి. సో, ఈ ప్రాసెస్‌లో భాగంగానే హిమాలయాలు ఏర్పడడం జరిగింది. హౌ హిమాలయాస్ ఫార్మ్డ్ అనేది మనం ఇంకొక వీడియోలో చూసాం. సో, హిమాలయాలు ఫార్మ్ అవ్వడానికి కారణం టెక్టానికల్ ప్లేట్స్ మూవ్‌మెంట్. గోండ్వానా ల్యాండ్ అండ్ అంగారా ల్యాండ్ జాయిన్ అవ్వడం వల్ల ఈ హిమాలయాలు అనేవి ఫార్మ్ అయ్యాయని మనకు తెలుస్తుంది. ఇక ఈ హిమాలయాలు మన ఇండియా యొక్క చరిత్రని, దశని ఎలా మార్చాయి? ఒకవేళ హిమాలయాలు లేకపోతే ఇండియా, ఇండియా అని పిలువబడేదే కాదు. ఈ హిమాలయాస్‌లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇండస్ రివర్, దీని ద్వారానే మన ఇండియాని ఇండస్ అని పిలిచాము. సో, ఈ ఇన్ ఈ హిమాలయాసు వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు 2400 కిలోమీటర్స్ వ్యాపించి ఉన్నాయి. ప్రధానంగా ఈ హిమాలయాస్‌ని 3 భాగాలుగా విభజించారు. గ్రేటర్ హిమాలయాస్, ఆల్సో కాల్డ్ యాస్ హిమాద్రి, మిడిల్ హిమాలయాస్, ఆల్సో కాల్డ్ యాస్ హిమాచల్, అండ్ శివాలిక్, దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఔటర్ హిమాలయాస్. ఈ విధంగా హిమాలయాస్ అనే జియోగ్రఫికల్ ఫీచర్ 3 రకాలుగా విభజించబడింది. తర్వాత మన ఇండియాలో ప్లెయిన్స్, ప్లాట్యూస్, డెజర్ట్స్ ముఖ్యమైనటువంటి జియోగ్రఫికల్ ఫీచర్స్. ఇక్కడ ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్, హిమాలయాలు ఏర్పడిన కొన్ని సంవత్సరాలకి హిమాలయాలకి డక్కన్ ప్లాటూకి మధ్యలో ఉన్నటువంటి బేసిన్ ఏరియా హిమాలయాస్ నుంచి వచ్చిన రివర్స్ తీసుకొచ్చినటువంటి సిల్ట్, పెబ్బల్స్, పెట్టైల్ సాయిల్స్‌ని డిపాజిట్ చేయడం వల్ల ఆ లో ల్యాండ్ ఏరియా ఒక అద్భుతమైన మైదాన ప్రాంతంగా మారింది. అదే ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్. సో, ఆ ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్ అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి జియోగ్రఫికల్ ఫీచర్. నెక్స్ట్ ఇండియాకి సౌత్ సైడ్ ట్రయాంగులర్ ప్లాటూ ఏరియా ఉంది. దీన్ని దక్కన్ ప్లాటూ అంటారు. దక్కన్ అనే వర్డ్ దక్షిణ్ అనే వర్డ్ నుంచి ఉద్భవించింది. ఈ డక్కన్ ప్లాటూకి ఇరువైపులా వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ కవర్ చేస్తూ ఉన్నాయి. ఇందులో ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎలివేటెడ్ ఏరియా, బాగా హైట్ ఉన్నటువంటి ప్రాంతం. కంపేర్ విత్ ద వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్లేసు థార్ డెజర్ట్. ఇది ఆరావళి మౌంటైన్స్ యొక్క లివార్డ్ సైడ్ వెనుక వైపు వర్షఛాయ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సంవత్సరానికి 100 నుంచి 150, 100 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. సో, ఇది ఆరిడ్ జోన్, ఇండియాలో ఉన్నటువంటి ఒక ఎడారి ప్రాంతం. ఇక ఇండియాలో కోస్టల్ ఏరియాస్, చాలా పొడవైన తీర ప్రాంతం మనకుంది.
గుజరాత్ నుంచి బెంగాల్ వరకు. సో, తర్వాత మనం కవర్ చేస్తూ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్‌లోను, అలాగే అరేబియా సీలోను 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. అరేబియా సీలో ఉండేటటువంటి కోరల్ ఐలాండ్స్ లక్షద్వీప్స్, అలాగే బే ఆఫ్ బెంగాల్‌లో ఉండేటటువంటి వాల్కనిక్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో, ఈ విధంగా మన ఇండియా యొక్క జియోగ్రఫికల్ ఫీచర్స్‌ని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకొక ముఖ్యమైన టాపిక్ మన జియాలజీ హౌ ఇట్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ ద లైఫ్ ఫార్మ్స్ ఇన్ అవర్ ఇండియా. ముఖ్యంగా హిమాలయాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? హిమాలయాస్ ఇండియాని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి? ఒకవేళ హిమాలయాస్ లేకపోతే ఏమయ్యేది? దీనికి సంబంధించిన క్వెషన్స్ అడుగుతారు. అండ్ హిమాలయాస్ ఇంపార్టెన్స్ ఏమిటంటే, హిమాలయాస్ వల్ల మనకి సమ్మర్ రెయిన్‌ఫాల్, అలాగే మన కంట్రీ మాన్సూన్ బేస్డ్ కంట్రీగా మారడానికి హిమాలయాస్ ఒక కారణం. హిమాలయాస్ వల్లనే మనకి రీట్రీటింగ్ మాన్సూన్స్, ఈశాన్య ఋతుపవనాలు రావడం జరిగింది. అలాగే హిమాలయాసు మన ఇండియాకి పెట్టని కోట గోడ వలె ఉండి, నార్త్ నుంచి వచ్చే హిమ శీతల గాలుల్ని ఆపి మనల్ని కాపాడుతున్నాయి. సో, ఇది హిమాలయాస్ యొక్క ఇంపార్టెన్స్. ఇండియా జియోగ్రఫికల్ ఫీచర్స్ వీటిని అర్థం చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఇచ్చిన ఈ డయాగ్రామ్ బాగా యూజ్ అవుతుంది. మొత్తం ఈ లెసన్లో ఎన్నైతే జియోగ్రఫికల్ ఫీచర్స్ ఇచ్చారో వాటన్నింటినీ ఈ పిక్చర్లో కవర్ చేశారు. ఫస్ట్ మన ఇండియాలో ఉన్న జియోగ్రఫికల్ ఫీచర్స్ 6ని ఒక ఆర్డర్లో తీసుకుంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది హిమాలయాస్. సో, హిమాలయాస్ ఈజ్ ద ఫస్ట్ జియోగ్రఫికల్ ఫీచర్. దట్ హిమాలయాస్ located at the north side of our India. Okay, so these are the Himalayas again in 3 ranges. Himalayas are in 3 ranges. What are the 3 ranges in the Himalayas? So once we have to check them. They are Greater Himalayas, Lesser Himalayas and Outer Himalayas. The Himalayas, a young fold mountain range, they are nearly 2,400 kilometers formed by tectonical coalition. How Himalayas formed because of the tectonical plates movement, already one video I kept. Now, the 3 Himalayan ranges, their average elevation or height, here you can see. Greater Himalayas, average elevation is 6,100 meters. Western Ghats, in the total Western Ghats, the highest peak, it is also considered as the highest peak in South India. That is Anaimudi. Its height is 2,995 meters. The other highest peak in Eastern Ghats, Aromakonda, its height is 1,860 meters as per the textbook information they gave. So, this is about Himalayas first. The second geographical feature is Indo-Gangetic Plain, a petrel basin formed by alluvial deposits from the Indus, Ganga and Brahmaputra river system. This Indo-Gangetic Plain formed because of 3 rivers. It's formed because of Ganga and Brahmaputra and Indus. Okay, these 3 rivers are caused for the formation of Indo-Gangetic Plain. These Indo-Gangetic plains again considered into 3 parts. They are Western Indo-Gangetic Plain, Central Indo-Gangetic Plain and Eastern Indo-Gangetic Plain. The Western Indo-Gangetic Plain mainly because of Indus river it created, and the central is Indo-Gangetic Plain because of Ganga river, and eastern part of the Indo-Gangetic Plain is formed because of Brahmaputra river. So this is about Indo-Gangetic Plain. The next geographical feature is Peninsular Plateau, which is at the middle of our India. Why this is called as peninsula? Why it is peninsular plateau? A plateau which is located between
3 sides water and one side covered with land part. So only it is a peninsular plateau. It is also called as our Deccan Plateau, Dakkan Peethapumi. A stable block of crystalline rock rich in minerals divided into Central Highlands and Deccan Plateau. Again, this Deccan Plateau, north side Malwa Plateau, northwest side, and northeast side Chotanagpur Plateau, and the bottom side only Telangana Plateau or the middle of the Deccan Plateau. These are a part of this Deccan Plateau. And the other geographical feature in our India, that is Thar Desert. It is at the leeward side of Aravalli Mountains, a arid zone. It is given in like this only, arid climate, arid Thar Desert. Okay, and the next one, coastal areas related to coastal areas related to that area, they give Western Ghats and Eastern Ghats. Western Ghats are a continuous range at the west side of the Deccan Plateau, and Eastern Ghats are the having little gaps between them, and they are at east side of our country. And these two are joined at Nilagiri at the bottom, Nilagiri Mountains. So these are the important geographical features. The next one is islands. We have two kinds of islands. One is Andaman Nicobar Islands at Bay of Bengal, and another one is Lakshadweep Islands near Arabian Sea. So these are all our India's geographical features. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మనం ఈ లెసన్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వైజ్ చదువుదాం. 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే మ్యాప్ పాయింటింగ్ రిలేటెడ్. ఒక్కొక్క వీడియో 2-3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 80 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో దానికోసం ట్రై చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.